ఇక్కడ కనపడతా సరిగా ఆ జ్ఞానులు తను అపహాసించరని ఏ రోజు గ్రహించాడు. ఎలా గ్రహించాడు? నేనే రాజుని, నాకంటే రాజు ఇంకొకడు ఉండటానికి వీల్లేదు. ఏం చేయాలి? ఆ రాజుని చంపేయాలి, నాకు ఎదురుగా ఉండటానికి వీల్లేదు, నేనే రాజుని అని ఆలోచించుకున్నాడు. జ్ఞానులతో ఏమన్నాడంటే, మీరు వెళ్ళి ఆ రాజును చూచి మీరు మరలా వచ్చి నాకు ఈ కబురు చెప్పండి, నేను కూడా వెళ్ళి పూజిస్తాను. ఏరోజు అన్నాడు. అపహరించారు. ఎందుకంటే వాడికి నేను రాజుని కదా అనుకున్నాడు కాబట్టి నేను కూడా వెళ్ళి పూజిస్తానన్నాడు. సరే అన్నారు జ్ఞాను. తెలీదు ఎందుకు ఈ ఆలోచన చేశాడు రాజులు, ఆయనకి తెలీదు. అప్పుడు ప్రయాణం మళ్ళీ వెళ్తున్నారు. వెళ్ళేటప్పటికి దేవుడు చూస్తున్నాడు కదా, మనం ఏం మాట్లాడుకున్నా, ఏ ఆలోచన చేసినా మరి ప్రతి విషయంలో కూడా దేవుడు మన వైపు చూస్తూ ఉంటాడు. హృదయం నుంచి ఏ ఆలోచన వస్తుందో కూడా ఆయన కూడా చూస్తూ ఉంటాడు. అయితే అప్పుడు ఏ రోజు చేసిన ఆలోచన దేవుడు విన్నాడు. విని అప్పుడు దోతను పంపించారు. ఎవరి కోసమో? జ్ఞానుల కోసం. జ్ఞానులు వెళ్తున్నారుగా. ఎక్కడికి వెళ్తున్నారు? యేసయ్య పశువుల పుట్టాడని అది తెలియదు, కానీ సుక్క తీసుకెళ్తుంది, దేవుని నక్షత్రం తీసుకెళ్తుంది. ఈ నక్షత్రం ఎక్కడ ఆగుతుందో అక్కడే యేసుప్రభు ఉంటారని మీరు వాళ్ళకి గెలుచుండగా అప్పుడు దేవుడు మరి పంపించాడు. దోతను పంపించి ఆ జ్ఞానులతో ఏం చెప్పారంటే, మీరు యేసుప్రభుని చూసి పూజించి మీరు వేరే దారినే వెళ్ళిపోండి, వేరే దారిని వెళ్ళిపోండి అయితే అని చెప్పారు. అది విన్నారు. విని వేరే దారిని వెళ్ళిపోయారు. అప్పుడు చదవమ్మా, చదువు. అదే జ్ఞానుల వలన వివరముగా తెలుసుకుని బెత్లెహేములోను సకల ప్రాంతంలోను 2 సంవత్సరాలు మొదలుకొని తక్కువ వయసు గల మగ పిల్లలందరినీ వాదించమని ఆజ్ఞ ఇచ్చేసాడు. గ్రామాల్లో ఉన్న మగపిల్లల్ని, ఆ చుట్టుపక్కల గ్రామాలు ఎక్కడున్నా సరే మగపిల్లడు ఉండటానికి వీల్లేదని మళ్ళీ ఇంకో శాసనం చేశాడు. మంత్రసారులను అందరూ కూడా ఏమని చెప్పాడు, మీరు వెళ్తున్నారు కాబట్టి మగ పిల్లల్ని వధించేసి ఆడపిల్లల్ని బ్రతకనియండి అని చెప్పాడు. అయితే వారు చురుకైన వారు, ఎవరో మంత్రసారులు చురుకైన వారు ఏం చేసేవారు, మగపిల్లల్లో పుట్టితే పురుడు కేసు చేసేసి అప్పుడు అడిగితే, బాబు మాకేం తెలుసండి, మేము వెళ్ళేటప్పుడు ఇంకా తీసుకొస్తున్నారు, మేము ఒకటి వదిలించేసి వచ్చేసామని చెప్పారనమాట. అయితే మగపిల్లలు అక్కడ కూడా బతుకుతాయి. అప్పుడు అక్కడ ఎవరున్నారు చదువు కింద? రాహేలు. గ్రామాలు అంగలాంటున్నారు. ప్రతి మగపిల్లలు కూడా చంపుతుంటే ఎంత ఘోషించేస్తున్నారో తల్లులు తండ్రులను. ఆ గ్రామం అంతా ఎంతో గోడ పెట్టేస్తున్నారు. ఎందుకంటే బిడ్డలు చంపుతుంటే ఎవరికైనా మరి ధైర్యంగా ఉంటారా? ఎవరు ధైర్యంగా ఉండరు. ఏడుస్తున్నారు. ఏడుస్తున్నారు. ఆ గ్రామాలు అంగలార్పు వినపడాను. ఏడ్పును మహారోదన పలికాను. అయితే మరి హేరోదుకి చాలా సంతోషంగా ఉందా, కానీ చంపించేస్తాను కదా, నాకు ఎదురు రాజు ఎవరు కూడా లేరు, నేనే రాజునని సంతోషిస్తున్నాడు. సంతోషించినప్పుడు మరి ఆ దేశంలో మరి రామలో అంగలార్పును వినబడాను. అంగలార్పు వినబడినప్పుడు ఏడుపును రోదన ధ్వనియు కలిగాను. రాహేలు తన పిల్లల 2 కుమారులు, రాహేలు కుమారులు కూడా మరి చంపించేసారు రాజు. రాహేలు ఏడుస్తుంది, ఎంతో బాధపడుతుంది. అక్కడ ఉన్న వారందరూ కూడా ఓదాడుతున్నారు రాహేలు. మరి ఇంకోటి మోసే తల్లి అక్క, మోసే తల్లి ఏం చేసిందంటే, మోసే కదా, మోసే
జమ్ము పెట్టులో జమ్ము పెట్టి కట్టి ఏం చేసిందంటే అంత ధైర్యంగాను ఆ తల్లి మోసేది నా పిల్లోడు ఇలా అక్కడ ఉన్నాడంటే ఎక్కడ యకేబేలు. దాచినా యకేబేదు అండి పేరు. ఆ? యకేబేదు. రకేబేలు యకేబేలు. యకేబేదు. ఏకేబేలు కుమార్తె మిరియం. మీరు మిరియం అది ఏం చేసిందంటే మంచి తెలివి ఉపయోగించుకుంది. ప్రభుకి ఎప్పుడు స్తోత్రం చేస్తూనే ఉండేది ఆమె. దేవుని అది భయభక్తులు కలదు. అయితే ఓ జమ్ము పెట్టి కట్టించి దాన్ని కీలు పోసి అందులో పొడుకోబెట్టి బిడ్డని అక్కడ నైన నదిలో వదిలేసింది. ఎందుకు బిడ్డని బ్రతికించడానికి. ఆ సమయాలే అనేక మందిని రక్షించారు, అనేక మందిని మరి దేవుని వైపు తిట్టాడంట. అలాగా ఇదిగో ఇక్కడ రాహేలు ఏడుపు ఓదార్పు పొందినట్టు ఉండేను. అయితే అది ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యం అనమాట. 31:15 ఇర్మియా. వద్దులేండి 31:15 సరే 31:15 తీనా వద్దులేండి. అయితే ఆడించుకున్నప్పుడు మరి జ్ఞానులు వెళ్ళారు. యెహోవా ఎలా చలించున్నాడు ఆలకించుడి. ఆ గ్రామాల అంగలార్పును మహారోదము మరియు వినబడుతున్నవి. రాహేలు ఇది కూడా అక్కడే ఉంది. అదండి ఆ ప్రవచనం నెరవేరిందని ఇక్కడ చెప్తున్నాను. ఆ ప్రవచనం ఇంచుమించు 500 సంవత్సరాల క్రితం ప్రవచనం ఇప్పుడు నెరవేరింది. 500 సంవత్సరాల క్రితం అది నెరవేరు. అయితే ఇది మరి ఇర్మియా ద్వారా నెరవేరిందంట. 500 సంవత్సరాల క్రితం ఇర్మియా ద్వారా నెరవేరింది. అయితే మరి యేసయ్య పుట్టినప్పుడు లోకమంతా ప్రకాశించింది. ఆ ప్రకాశం ఎందువల్ల అంటే మనందరి పట్ల ఆ వెలుగు ప్రకాశించింది. ఎందుకంటే మనము మార్పు చెందుతామని, దేవుణ్ణి స్తుతిస్తామని. మనము మామూలుగా వదిలిపెట్టే లోకమంతటి కూడా యేసుప్రభు పుట్టగానే మహా వెలుగు కలిగింది, గొప్ప వెలుగు కలిగింది. ఆ వెలుగులో మనం ఉన్నప్పుడు ఎలా ఉండాలి? మన హృదయాన్ని మార్చుకోవాలి, దేవుని వైపు తిరగాలి, ఆయన ఆజ్ఞలన్నీ కూడా మనము గైకొనాలి. ఇదిగో రోమలో అంగలార్పు ఉన్నదంటే మరి వారు ఎంత ఏడ్చారో ఒక్కసారి గమనించాలి మనం. అయితే ఎందుకు చేశాడు? అసూయ కలిగింది. ఎవరికి? హేరోదుకి అసూయ కలిగింది. నేను తప్ప వేరే రాజు కూడా ఉండకూడదు అని మరి ఆ హేరోదు ఆలోచిస్తే దేవుడు మనం ఏ పని చేసినా కానీ ఏ కార్యం చేసిన దేవుడు మన వైపు చూస్తూనే ఉంటాడు. మరి రోమాలో అంగలార్పు అంటే మరి ఇర్మియా ద్వారా కూడా మనకి తెలియజేసినప్పుడు ఆ యేసయ్య మనకైనా కదా లోకముకి వచ్చారు. లోకముకి వచ్చినప్పుడు మరి కొంతమంది నమ్మారు కానీ కొంతమంది నమ్మలేదు. ఈయన యేసయ్య ఎవరు అనుకున్నారో ఈయన దుష్టుడు, ఈయన్ని చంపివేయాలని ఆలోచించినప్పుడు అది ఎలా జరిగింది? మొట్టమొదలే యెహోవా దేవుడు మరి ఈయన్ని లోకానికి పంపినప్పుడు లోకములో అనేక మంది ప్రజలు నా బిడ్డలు ఉంటారో, నా బిడ్డలందరూ కూడా నశించిపోకుండా నా వైపు తిరగాలి, మరి నా వెలుగులోనే నడవాలని ఆయన ఆశతోటి యెహోవా దేవుడు లోకమునికి పంపించాడు. మరియమ్మ గర్భము ద్వారా పంపించినప్పుడు లోకమంతా కూడా అనేకమైన అద్భుత కార్యాలు చేశాడు. ఎవడు? యెహోవా దేవుడు. అద్భుత కార్యాలు చేసిన తర్వాత మరి వీళ్ళందరూ కూడా ఆయన తప్పు పట్టారు. ఏంటంటే అందరూ కూడా కొండ మీద ప్రార్థన చేస్తే అందరూ కూడా పరుగున ఆయన వాక్యం వింటాకి వెళ్ళేవారు. కానీ ఆకలి తప్పులు కూడా ఉండేవి కాదు వాక్యం విన్నప్పుడు. అలాగ చేసినప్పుడు వీళ్ళు తప్పట్టుకున్నారంటే ఈయన రాజుగా ఉండటానికి వీల్లేదు అని ఆయన చంపడానికి సిద్ధపడ్డారు. చంపడానికి సిద్ధపడేటప్పటికి ఆయన సిలువ వేశారు. ముగిచేద్దాం. సిలువ వేశారు. అయితే అక్కడ ఎవరో రక్షించబడ్డారు? దొంగ రక్షించబడ్డాడు. దొంగ కదా, దొంగ అంటే మనకు అందరూ భయమే కదా, ఏమైనా పట్టుకుపోతాడని భయమే కదా. అలాగా
దొంగ రక్షించబడ్డాడు. ఏమని చెప్పాడు? ఎవరం అయితే మనందరం కూడా దేవుని పాదము దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటామో వాళ్ళు రక్షించబడతారు. నేడే నువ్వు నాతో అలాగమ్మా దేవుడు కృప చొప్పిన మనం ఇదిగో ఇక్కడ హేరోదు పొందుందా హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభుదూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై నువ్వు లేచి శిశువును తల్లిని తోడుకొని వెళ్ళమని చెప్పాడు. అంటే ఇటువంటి రీతిగా బిడ్డలందరూ చంపేస్తున్నాడు కాబట్టి మళ్ళీ తిరిగి నువ్వు ఎక్కడికి వెళ్ళమాడు? ఇశ్రాయేల్ దేశం నుంచి వెళ్ళమన్నాడు. అయితే మళ్ళీ దూతని నువ్వు ఆ ప్రాంతంలోకి వెళ్ళవద్దని చెప్పారు జ్ఞానులకి. మళ్ళీ దూత వచ్చి ఏ రోజు చనిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి మీరు వెళ్ళండి అని చెప్పాడు. మరి ఎంతగానో మాట్లాడారండి ఆ నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళుము. శిశువు ప్రాణము చుండిన వారు చనిపోయేది అని చెప్పారు. యేసయ్య శిశుడు ఎవరు మాట చెప్తారు కదా, అవతల కూతురు అలా పడతారని. ఎవరైతే ఆయన పరిశుద్ధుడైన లోకరక్షకుడని యేసయ్యని చంపాలని ఆలోచించాడు. ఆ మరణం ఎవరికి వచ్చింది? హేరోదుకు వచ్చింది. ఆ మరణం హేరోదుకు వచ్చింది. అయితే ప్రియమైన సహోదరులను మనం అందరం కలిసి దేవుని ప్రతి దినము కూడా స్తుతించాలి. అయితే మనం మాట్లాడే మాటలో దేవుడు వినడు అనుకుంటాము, కానీ దేవుడు ప్రతి నిమిషములో కూడా మన వైపు చూస్తూనే ఉంటాడు, ఆయన వింటూనే ఉంటాడు. అయితే మనం దేవుని సన్నిధికి వస్తున్నామంటే ఏ రీతిగా ఉండాలి? మన కొరకే యేసుప్రభు వచ్చాడు కదా. యేసుప్రభు మరి పుట్టిన దినము మనం ఎంతో ఆచరించుకుంటున్నాం కనుక దేవుడు మన పట్ల ఎంతో జాలిమంతుడు, ప్రేమ గల దేవుడు. ఆయనకున్న ప్రేమ మనలో ఎవరికి కూడా ఉంటుందా? తల్లికి కానీ, తండ్రికి కానీ, భార్యకి కానీ, భర్త కానీ, బిడ్డలకు కానీ ఈ ప్రేమ ఉండదు. ఆయన మనం ప్రేమించే దేవుడు కూడా మన సర్వస్వం కూడా ఆయనలో ఉండాలి. మనం ప్రార్థించాలి, విశ్వాసంతో ప్రార్థించాలి. మరి దేవుడు కూడా ఇక్కడ ఒక మాట ఉందండి. అయితే చదవమ్మా. అర్పెలాయి తన తండ్రి అయిన యేదునకు ప్రతిగా యోధా దేశము ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళే వలసే స్వప్నమందు దేవుని చేత చూపింపబడిన వాడై కాపురం ఉండేను. నిజమా? ఆయన తండ్రి అయిన అల్కే లాయు అల్కే అనే తండ్రి తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యోదాయ దేశమునకు ఎలుబడి చేస్తుంటారు. మరి ఆ రీతిగానే మనం కూడా దేవుని ఎంతో భయభక్తులుగా ఉండి ఆయన ప్రేమించి ఆయన పట్ల మనం ఎప్పుడు కూడా స్తుతిగానం చేసుకోవాలి. లోకంలో ఏమీ సంపాదించుకోలేము, ఏమీ పట్టుకెళ్ళలేము. మన బ్రతికి ఉన్న కాలమనే దేవుణ్ణి స్తుతించాలి. దేవుని స్తుతించినందువల్ల మనకి ఆశీర్వాదం కలుగుతుంది. కానీ దేవుని స్తుతించకపోతే సాధారణంగా లోబడిపోతాం. అంటే ఇదిగా కాకుండా ఒక చేస్తున్నాను. ఇక టైం అయిపోయింది కదండి. చెప్పండి, ఒక 5 నిమిషాలు. 5 నిమిషాలు చెప్పనా? అయితే ప్రియమైన సహోదరులారా, ఇదిగా ఇదే ఆయన నజరేయుడు అనబడేనని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరినట్లు ఇలాగూ జరిగాను. ప్రియమైన సహోదరులారా, మరి లోకంలో దేవుడు చెప్పిన మాట ప్రతి మాట కూడా నెరవేరుతుంది. నెరవేర్పు అది చేసి చూపిస్తాడు. ఆయన చేసిన అద్భుత కార్యాలు చేసి చూపిస్తాడు మనకు. లోకంలో ఉన్నంతకాలం కూడా మనం దేవుని యందు ఎంతో భయభక్తులుగా ఉండాలి. లోకం వైపులో మనం సంపాదించేది ఏమీ లేదు. దేవుని సంపాదించుకుంటే మనము ఎక్కడికి వెళ్తామో
మరి పరలోక రాజ్యం వెళ్తాం. పరలోక రాజ్యం వెళ్ళిన లోకంలో ఎవరు ఉండరు, ఎక్కడున్నారో ఎక్కడన్నా ఒకరు ఉంటారు కానీ అందరూ పాపం చేసి ఎగువ బయట